హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ సరికొత్తగా చూడు. కార్తీక మాసంలో మనకి గుర్తొచ్చేది ఒకటి కార్తీక సోమవారం పూజలు, ఇంకా వనభోజనాలు. ఎస్, అబ్రాడ్లో ఉన్నా కూడా మన పిల్లలకి ఈ ట్రెడిషన్స్ వాల్యూస్ అన్నీ తెలియాలి అనే ఉద్దేశంతో మేము కార్తీక మాస వనభోజనాలని చేయాలి అని ప్లాన్ చేసుకున్నాము. కానీ ఎడిన్బ్రాలో ఇంకా డీటెయిల్స్ గురించి చెప్పే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ వీడియో డే 1, డే 2, డే 3 ఇలా ఉంటుంది. అంత షార్ట్ గానే చెప్తాను. మేము ఎడిన్బ్రాలో హెవెన్ సీట్ అండ్ సాండ్స్ హాలిడే విలేజ్ లో క్యారవన్ ని బుక్ చేసుకున్నాము. మినిమం 3 nights బుక్ చేసుకోవాలి అని చెప్పారు. టోటల్ గా 7 families కలిసి మేము ఈ వనభోజనాలు ప్లాన్ చేసుకున్నాము. ఫ్రైడే నైట్ అందరం స్టార్ట్ అయ్యి లొకేషన్ కి వెళ్ళాలి అని అనుకున్నాము. సో ఫ్రైడే డే 1 కింద కౌంట్ అవుతుంది. ఇంకా మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అరౌండ్ 6:37 ఆ టైంలో రీచ్ అయ్యాము ఎడిన్బ్రా. మా క్యారవన్ ఎలా ఉంది, అసలు క్యారవన్ అంటే ఏంటి, అది డే 2 ఈ వీడియోలోనే కంటిన్యూ చేసి చూపిస్తాను, చూడండి. మేము గోల్డ్ క్యారవన్ ని బుక్ చేసుకున్నాము. మా క్యారవన్ ఎలా ఉంది అండ్ మాకు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ఏంటి అనేది చెప్తాను, చూడండి. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం మేము క్యారవన్ లో ఉన్నాము అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. డే 2 ఫస్ట్ క్యారవన్ టూర్ చేసి నెక్స్ట్ మా వన భోజనాలు ఎలా అయినాయి ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ బయట నుంచి మా క్యారవన్ ఇలా ఉంది. ఈ క్యారవన్ మనకి స్టీల్ ఫ్రేమ్ మీద వుడెన్ స్ట్రక్చర్ తో బయట అల్యూమినియం క్లాడింగ్ తో కట్టారు. అన్ని క్యారవన్స్ ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చా చూసారా, ఇది మన ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి డోర్ దగ్గర ఒక వెల్కమ్ నోట్ పెట్టి మన నేమ్ మీద ఒక స్టిక్కర్ ని ప్లేస్ చేశారు. డోర్ ఓపెన్ చేశాక ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాతో పాటు లివింగ్ ఏరియాలో ఇలా సోఫా, టీవీతో పాటు మనకి మంచి వెంటిలేషన్ ఉండేలాగా కన్స్ట్రక్ట్ చేశారు. కిచెన్ విషయానికి వస్తే 5 burner గ్యాస్ స్టవ్ ప్రొవైడ్ చేశారు. కుకింగ్ కి కావాల్సిన వెజల్స్, గరిటలు, స్పూన్స్, ప్లేట్స్, ఫోర్క్స్, బౌల్స్ ఇలా అన్ని ఇచ్చారు. 2 ovens, 1 fridge కూడా పెట్టారు. ఇంకా డిష్ వాషర్ కూడా ఉంది. దానిపైన మనకి ఒక సింక్ కూడా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మన పర్సనల్ థింగ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే వంట చేసుకోవడానికి గ్రోసరీస్ తెచ్చుకొని ఇక్కడ వంట చేసుకోవడమే. మేము 1 week బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకున్నాము ఎవరెవరు ఏం వంట చేయాలి అనేది. ఐ మీన్ మెనూ లాగా అనుకున్నాము. సో అవన్నీ మేము ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాము. లివింగ్ ఏరియాలో సోఫాతో పాటు ఒక సెంటర్ టేబుల్, టీవీ ప్రొవైడ్ చేశారు. చిన్న చిన్న లామినేట్ చేసిన ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. మనకి బోర్ కొట్టకుండా ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు. సెంటర్ టేబుల్ తో పాటు మాకు సైడ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా డస్ట్బిన్ కూడా ఇచ్చారు. ప్రతి రూమ్ లో కూడాను హీటర్స్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 2 bedrooms ఇచ్చారు. ఒకటి మాస్టర్ బెడ్రూమ్ లాగా పెద్ద బెడ్ ఉంది. నెక్స్ట్ మంచిగా పర్సనల్ థింగ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్, డ్రెస్సింగ్ టేబుల్, చిన్న టీవీ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో ప్రొవైడ్ చేశారు. నాకు మొత్తంలో బాగా నచ్చింది ఏంటి అంటే డిజైన్ అండ్ ప్లానింగ్. 560 square feet స్పేస్ లో ఎవ్రీథింగ్ భలే కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్. 2 beds ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా పెద్దవాళ్ళు కూడా పడుకోవచ్చు. ఎవ్రీ రూమ్ కి విండోస్ ఉన్నాయి. మంచిగా వెంటిలేషన్ ఉంది. సెకండ్ బెడ్రూమ్ కి వాష్రూమ్ కామన్ గా ఇచ్చారు. ఈ క్యారవన్ లో నా ఫేవరెట్ స్పాట్ చూపిస్తారండి. లివింగ్ ఏరియా నుంచి కొంచెం డోర్స్ ఇలా ఓపెన్ చేస్తే ఒక బాల్కనీ ఇచ్చారు. ఇది L shaped బాల్కనీ. 4 chairs తో పాటు ఒక సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేశారు. అసలు ఇక్కడ కూర్చొని మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు, ఈవినింగ్ సన్సెట్ అప్పుడు టీ గానీ కాఫీ గానీ తాగుతూ చిల్ అయిపోవచ్చు. బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఈ హౌస్ కి బ్యాక్ సైడ్ ఒక ఫౌంటైన్ కూడా ఉంది. చాలా ప్లెజెంట్ గా ఉంది. ఒక చిన్న న్యాచురల్ స్కల్ప్చర్ ని చూస్తున్నాను అనిపించింది. ఈవినింగ్ లైట్స్ వేస్తే ఇదంతా టోటల్ గా ఒక మ్యాజికల్ స్పాట్ లాగా మారిపోతుంది.
చుట్టూ గ్రీనరీతో అబ్బా హెవెన్ సీట్ అండ్ శాండ్స్ అని పేరు ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమైంది నాకు. నిజంగా నేను స్వర్గంలో ఉన్నట్టే ఉంది. హెవెన్ సీట్ ఆన్ శాండ్స్ లో మనకి క్యారవన్ బుక్ చేసుకునే విషయంలో చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు. 7 కేటగిరీస్ ఆఫ్ క్యారవన్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సేవర్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, సిగ్నేచర్ గోల్డ్ అండ్ లాడ్జెస్. సో ఇవి మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి. సింగిల్ ఫ్యామిలీసే కాదు, 2 or 3 ఫ్యామిలీస్ కూడా కలిసి ఒక క్యారవన్లో ఉండేలాగా వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొవైడ్ చేస్తున్నారు. గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్, చిన్న చిన్న అకేషన్స్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఇదే కాదు, మీరు ఎడెన్బ్రాని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే హోటల్స్లో స్టే చేసే కన్నా క్యారవన్స్ని బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మా క్యారవన్ 3 nightsకి కలిపి 150 pounds అంటే మన కరెన్సీలో అరౌండ్ 18,000 చేంజ్ పడింది. క్యారవన్ కేటగిరీస్ చెప్పాను కదా ఆల్రెడీ. సో మేము తీసుకున్నది గోల్డ్ కాబట్టి బీచ్కి 5 to 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా బ్లాంకెట్స్, టవల్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. కానీ వేరే కేటగిరీస్ చెప్పాను కదా, వాటిలో కొన్నిటికి మాత్రం ఇవి ప్రొవైడ్ చేయరు, మనమే తెచ్చుకోవాలి. అవి వాళ్ళే ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. లైక్ మనం బ్లాంకెట్కి 7 pounds, బాత్ టవల్కి 7 pounds, ఇలా వాళ్ళ సైట్ చెక్ చేస్తే మనకి ఇంకా బాగా ఐడియా వస్తుంది. సో గ్లాస్గో కానీ లేదా నియర్ బై లొకేషన్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడ క్యారవన్లో బుక్ చేసుకోవాలి అంటే, స్టే చేయాలి అని అంటే నేను సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేదా కమెంట్స్లో పిన్ చేసి పెడతాను, చెక్అవుట్ చేయండి. ఇంకా మా కార్తీక మాస వనభోజనాల విషయానికి వస్తే నేను పులిహోర ఇంకా వంకాయ రోటి పచ్చడి చేశాను. పులిహోర కూడా నేను గోదావరి డిస్ట్రిక్ట్లో చేసేలాగా ఆవపిండి వేసి కొంచెం ఆవ పులిహోర లాగా చేశాను. నేను వేరే క్యారవన్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వంటలు ఎక్కడి దాకా వచ్చినాయి, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాము అని చెప్పి వచ్చాను. ప్రిపరేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పూర్ణాలు, అరటికాయ బజ్జీలు, అబ్బో చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ ఇప్పుడే చెప్పేస్తేలాగా ఒకేసారి అయిపోయాక చూపిస్తాను. ఈ రోజు కార్తీక మాస వనభోజనాలు స్పెషల్గా మేము ప్రిపేర్ చేసిన వంటలు చూపిస్తాను చూడండి. పులిహోర, వంకాయ పచ్చడి, దమ్మాలు కర్రీ, కొబ్బరన్నం, సాంబార్, అందులో నంచుకోవడానికి చిన్న చిన్న వడియాలు, ఇంకా చిన్నపిల్లలకి రసం, జీరా రైస్, రాజ్మా కర్రీ, పాయసం, వైట్ రైస్, పూర్ణాలు, అరటికాయ బజ్జీలు. ఐటమ్స్ అయితే మామూలుగా లేవు. అందరం ఇంకా స్లోగా కిడ్స్ కి, జెంట్స్ కి పెట్టేసి ఫస్ట్, తర్వాత లేడీస్ అందరం మేము కూర్చొని తిందామని అనుకున్నాము ప్రశాంతంగా. మాకిప్పుడు ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 10 degrees బిలో ఉంటుంది టెంపరేచర్. కాబట్టి బయట కూర్చొని తినే ఛాన్స్ లేదు. బట్ అందరం కలిసి కూర్చొని ఒక చోట తినాలి అనేదే మా ఉద్దేశం. ఇంకా కింద మ్యాట్స్ ఫుల్గా వేసి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము. మెల్లగా వాళ్ళు తిన్నాక గ్రౌండ్కి వెళ్ళారు ఆడుకోవడానికి పిల్లల్ని తీసుకొని. సో పిల్లలందరూ వెళ్ళిన తర్వాత సరదాగా మేము కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ మీల్ని ఎంజాయ్ చేసాము. మా కార్తీక మాస వన భోజనాలు ఇలా కంప్లీట్ అయింది సెకండ్ డే. అండ్ సేమ్ డే మేము ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్ అండ్ అదర్ యాక్టివిటీస్ నైనాకి కొన్ని బుక్ చేసాము. సో అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. ఇలా మా డే 2 కంప్లీట్ అయింది. ఇంకా డే 3 మళ్ళీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ చూసుకొని ఆర్చరీకి వచ్చాము. సేమ్ అదే మన ఇండోర్ గేమ్స్ ఉంటాయని చెప్పాను కదా, సో అక్కడికి వచ్చేసాము. ఇంకా కొంచెం సేపు అక్కడే మేము గేమ్స్ ఆడుకున్నాము. నైనా మళ్ళీ కొన్ని రైడ్స్ కూడా చేసింది. ఇక్కడ మనకి ఇండోర్ స్విమ్మింగ్ పూల్, క్లైంబింగ్ వాల్, కార్ట్ హైర్, బైక్ హైర్, కిడ్స్ క్లబ్స్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడు యాక్టివిటీస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ కాదు, మనం సైట్లో చెక్ చేసుకుంటే అన్నీ మనకి ప్రైజెస్ మెన్షన్ చేస్తారు. ఎవ్రీథింగ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇక్కడ మనకి మినీ మార్కెట్ కూడా ఉంది. ఇందులో మనకి గ్రోసరీస్ కావాలి అంటే తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ బేసిస్ లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎంట్రన్స్ లో ఫోటో బూత్ లాగా ఒకటి అరేంజ్ చేశారు. అక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఫన్నీ థింగ్ ఏంటి అంటే నైనా కూడా మమ్మల్ని ఫోటోస్ తీసింది.
మాకు బీచ్ 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా. సో వాళ్ళు అక్కడ కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటే నేను కొంచెం సేపు బీచ్కి వెళ్ళాను. అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను. బీచ్లో నాకు శంఖం కనిపించింది, బ్యూటిఫుల్గా అనిపించింది. అది నేను ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాను. ఏమో అదొక మెమరీ లాగా పెట్టుకున్నాను నేను. మా కార్తీక మాస వనభోజనాలు ఇలా చాలా బాగా జరిగినాయి. ఇండియాలో ఉండుంటే పొలంలో కూర్చొని సరదాగా అందరం తింటూ ఉండేవాళ్ళం కదా. ఇంకా డే 3 ఈరోజు లంచ్ టైంకి మళ్ళీ మేము క్యారవెన్ దగ్గరికి వెళ్ళిపోయి లంచ్ చేసేసుకొని ఈవినింగ్ సన్సెట్ అయిపోయే లోపు స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము. ఇంకా అందరం లగేజెస్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ కూడా వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ 4:30 లోపే సన్సెట్ అయిపోతుంది. అదే సమ్మర్లో అయితే 10:30 అయినా సరే సన్సెట్ అవ్వదు. ఈవినింగ్ అరౌండ్ 5:45కి ఇంటికి వచ్చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.